హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కిచెన్. ఈరోజు తోటకూర, పెసరపప్పు కలిపి ఎలా చేసుకోవాలో కర్రీ చూపిస్తున్నాండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న గడ్డ ఒకటే తీసుకున్న ఉల్లిగడ్డ, 2 టమాటాలు చిన్నవి, 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ ఏమో జీలకర్ర, ఒక గడ్డ అంతా ఒక చిన్న గడ్డ ముందుగా కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంతా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ నూనెలో వేగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగైనాక వేగినాక టమాటా వేసుకోవాలి. కొంచెం ఇలా లైట్గా తిప్పుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు వేసి నేను మిక్సీకి వేసుకున్నాండి. ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని కొంచెం తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పెసరపప్పు ఒక 100 గ్రాముల దాకా ఉంటాయండి. ఇవి అంటే 1/2 కిలోలో సగం తీసుకున్నాను నేను. ఇవి ఇందులో పోసేయాలి. రాత్రి నానబెట్టుకున్నవి ఇవి. నానబెట్టుకున్న ఇప్పుడు కడిగి మళ్ళీ తీసుకున్నాను నేను. మొత్తం ఇట్లా పోతే కొంచెం 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. కొంచెం 2 నిమిషాలు అయినాక పప్పు వేసి 2 నిమిషాలు అయినాక ఇది తోటకూర అండి. రెండు కట్టలు తీసుకున్నా. మామూలుగా ఉండే అంత పెద్దగా ఏం లేవు, చిన్న కట్టలే 2 కట్టలు తీసుకున్నా. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్నగా. ఇది పోసేసుకోవాలి. ఫస్ట్ అవన్నీ వేసేసుకున్నాక తర్వాత ఇది వేసుకోవాలండి. ఇది తొందరగా కరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇదంతా తోటకూర అదంతా వేసి మిక్స్ చేస్తున్నాక నేను పచ్చిమిర్చిలోనే ఉప్పు వేసుకున్నాండి సరిపడా. మీకు మళ్ళీ తక్కువ అనిపిస్తే పై నుంచి వేసుకోవచ్చు మీరు. నేనైతే సరిపడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. కూర అయితే అయిపోయాక ఇలా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను కూర ఉడికేటప్పుడు ఒక 2 టీ స్పూన్లంతా కొబ్బరి పొడి వేసుకున్నాండి. నేను మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకున్నాను. ఇది అన్నంలోకైనా సరే చపాతీలకైనా సరే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలకైనా జొన్న రొట్టెలకైనా ఏ దీనికైనా బాగుంటుందండి. నేనైతే చపాతీల కోసం చేసుకున్నాను, మధ్యాహ్నం భోజనం కోసం అని.